హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్, నోటీసులు జారీ, ఆర్బీఐ కీలక ప్రకటన. పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ఉండటం అనేది అనివార్యము, అంటే ఖచ్చితం అయిపోయిందనమాట. ముఖ్యంగా కాలేజీల్లో చదువుకునే వారి దగ్గర నుంచి ఉద్యోగం చేసే వారికి, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు అని తేడా లేకుండా అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ అనేది అవసరం పడుతుంది. చాలామంది మల్టీ బ్యాంక్స్ అనమాట, అంటే ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు అయితే తీసుకుంటూ ఉంటారు. ఎస్బీఐ, ఐసిఐసిఐ ఇట్లా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కూడా ఉంటాయన్నమాట వాళ్ళ అవసరాన్ని బట్టి. అయితే బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లో ఎంత అమౌంట్ని మనము డిపాజిట్ చేసుకోవచ్చు, దానికి ఏమైనా లిమిట్ ఏమైనా ఉందా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఒక సేవింగ్ అకౌంట్ తీసుకున్నట్లయితే దానికి డిపాజిట్కు ఎంత లిమిట్ ఉందనేది మనము పూర్తిగా తెలుసుకుందాము. సేవింగ్ అకౌంట్, శాలరీ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఇలా చాలానే ఉన్నాయండి. మనకు సేవింగ్ అకౌంట్ విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా సేవింగ్ అకౌంట్స్ అయితే వాడుతూ ఉంటారు చాలామంది సాధారణ ప్రజలంతా కూడా. ఇక్కడ మనం డబ్బులు నిల్వ చేసుకోవచ్చు, అంటే సేవింగ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఉంచిన డబ్బులకు వడ్డీ చెల్లిస్తుంటారు. 2 పర్ యానం అండి చెల్లిస్తూ ఉంటాయి బ్యాంకులు. కొన్ని బ్యాంకులు జీరో బ్యాలెన్స్తో పొదుపు ఖాతాలని కూడా ఆఫర్ చేస్తూ ఉండగా, మరికొన్ని కనీస డిపాజిట్ అయితే చేయాలని చెప్తూ ఉంటాయి. ఎస్బీఐలో జీరో మినిమం బ్యాలెన్స్ అయితే అవసరం లేదు. మిగతా బ్యాంకులలో మినిమం డిపాజిట్ 1000 రూపాయలు, 2000 ఇట్లా ఆ బ్యాంకుని బట్టి అయితే ఖచ్చితంగా డిపాజిట్ చేయాలని అయితే ఉంటుందన్నమాట. ప్రభుత్వ ప్రయోజనాలు పొదుపు ఖాతాలని ఆఫర్ చేస్తూ ఉండగా, మరికొన్ని కనీస మొత్తం డిపాజిట్ చేయాలని చెప్పేసి చెప్తుంటాయి. ప్రభుత్వ పొదుపులు ఈ విధంగా పాన్ కార్డు కొరకు ఎవరైనా శాలరీ పడాలన్నా, డబ్బులు దాచుకోవాలన్నా బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా ఇప్పుడంతా డిజిటల్ మయం అయిపోయింది. ఇక ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. చేతిలో మన చేతిలోంచి మనమైతే ఫోన్పే, గూగుల్ పే అయితే చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా చేతిలో డబ్బులు ఉంచుకొని బయటికి వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయిందని అయితే చెప్పవచ్చు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేయాలన్నా, లేదంటే ఏం చేయాలన్నా కూడా బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ. ఈ క్రమంలోనే చాలామంది ఆన్లైన్లో పెద్ద మొత్తంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే జరుపుతూ ఉంటారు. ఇక్కడ చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది, బ్యాంక్ సేవింగ్ ఖాతాల్లో ఎంతవరకు క్యాష్ జమ చేయవచ్చు అనే దానిపైన అయితే చాలామందికి అవగాహన ఉండదు. అందుకే బ్యాంక్ అకౌంట్లో క్యాష్ డిపాజిట్ లిమిట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఒక పరిమితి దాటితే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు కూడా అందుకునే అవకాశం అయితే ఉంటుందండి. సో దీనిపై మీరు ఐటీ శాఖకు వివరణ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్స్లో ఎంత మొత్తంలో మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చో తెలుసుకుందాము. ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో జమ చేయగలిగిన మొత్తంపై ఒక లిమిట్ విధించి 10 లక్షలకు మించి క్యాష్ డిపాజిట్ చేసినట్లయితే, ఫ్రెండ్స్, సేవింగ్స్ అకౌంట్లో ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10 లక్షలకు మించి క్యాష్ కనుక డిపాజిట్ అయినట్లయితే ఆదాయ పన్ను పరిధిలోకి వస్తారు. దీని గురించి మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయాల్సి ఉంటుంది. దీనిపై మీరు ట్యాక్స్ కూడా కట్టాల్సి రావచ్చు అన్నమాట. 10 లక్షలకు మించిన క్యాష్ డిపాజిట్లపై బ్యాంకులు కూడా ఆదాయ పన్ను శాఖకు అంటే సమాచారం, వాళ్ళ బ్యాంక్ కస్టమర్ల యొక్క సమాచారం అయితే అందిస్తూ ఉంటాయి. దీనిపై అది రూల్ అండి. దీనిపై మీకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అంటే ఐటీ శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. దానికి మీరు రిప్లై కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట, బదులుగా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆదాయంపై ఆధారాలు చూపించాలన్నమాట. ఎలా వచ్చింది అమౌంట్, ఎక్కడి నుంచి, ఏం చేస్తే వచ్చిందని చెప్పేసి చూపించాల్సి ఉంటుంది. ఇక క్యాష్ డిపాజిట్ లిమిట్ బ్యాంకులో అయితే ట్రాన్సాక్షన్లపై చాలా వరకు ₹1,00,000 రోజుకైతే 2 లక్షల వరకు నగదును కూడా తీసుకోవచ్చు అనమాట. 50,000 పైన డిపాజిట్ చేస్తే కనుక మనకు ఖచ్చితంగా పాన్ కార్డ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. చూసుకుని ఫ్రెండ్స్, ఒక సంవత్సరంలో, ఒక ఇయర్లో మనకు ఒక 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ అయినా కూడా ఏదో విధంగా, అంటే మన డబ్బులు మనం వేసుకున్నా, ఎవరైనా వేసినా, లేదంటే శాలరీగా వచ్చినా, ఎట్లయినా సరే 10 లక్షలకు మించి డిపాజిట్ అయితే అది ఐటీ శాఖకు అయితే వెంటనే అలా అలర్ట్ వెళ్తుంది. వాళ్ళ నుంచి నోటీసులు కూడా జారీ అయ్యే అవకాశం అయితే
తప్పకుండా ఉంటుంది. దానికి ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే రావచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.